ఆ క్రిమినల్ లాస్ని మేము సవరించుకుంటామని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు అధ్యక్ష. అందువలన మన ఈ ప్రభుత్వం కూడా దానివైపు ఏమైనా ఆలోచన చేస్తుందేమో తెలపాలని కోరుతూ, అంతిమంగా ముఖ్యమంత్రి గారికి వచ్చారు కాబట్టి మళ్ళొక్కసారి మీరు ఉద్యమకారుడు, అనేక సార్లు మీరు ఇబ్బందులు పడ్డారు, సేమ్ రిపీట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు. దయచేసి నన్ను మీరు వేరేగా అర్థం చేసుకోకండి. మామూలు సామాన్య కార్మికులు, పేదవాళ్ళు ధర్నాలు చేసే అవకాశాలకి మనస్ఫూర్తిగా అవకాశం జరగట్లేదు. దానిపైన మీకు తెలియకుండా పోలీసుల అత్యుత్సాహంతో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఇంతకుముందు లేని పద్ధతుల్లో మన మీటింగ్ హాల్లో మీటింగులు పెట్టుకోవడానికి కూడా అరగోపాల్ లాంటి వాళ్ళకు కూడా పర్మిషన్లు ఇవ్వట్లేదు. వీటిపైన మీరు దృష్టి సారించాలని కోరుతూ, ఇప్పుడు ఈ చట్టానికి నేను ఈ బిల్లుకు ఆమోదం తెలియజేస్తూనే ఇటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి సమగ్రమైన బిల్లుని మరొక రూపంలో మరొకసారి చర్చకి తీసుకుని వస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఎలా మినిస్టర్ గారు?